హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలా నేను చూసాను వీడియోస్. ఏం చూసానంటే యూట్యూబ్లో 1000 వ్యూస్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, అంత అమౌంట్ వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు మీరే ఛానల్ తీసుకుంటే చాలా మంది సోషల్ మీడియాలో చెక్ చేస్తారు, వీళ్ళ ఛానల్ రెవెన్యూ ఎంత ఉంది, వీళ్ళ ఛానల్ రెవెన్యూ ఎంత ఉంది. అలా ఏం ఉండదండి. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఛానల్కి ఒక ఆర్పిఎం ఉంటుంది, రేషియో పర్ మినిట్ అని. అది ఛానల్ బట్టిగా మీకు మారిపోతుంది. సో అన్నిటికీ సేమ్ ఉంటుంది అనేది అసలు ఇంపాసిబుల్ అండి. దాని ఆర్పిఎం ఎక్కడ చెక్ చేసుకోవాలి మన ఛానల్లో? నేను సింపుల్ చెప్తాను అండి. అక్కడ వెళ్ళి హ్యాపీగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా మీకు యూజ్ అవుతుంది. సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనము చేస్తున్నామో, ఏదైతే మనకు కావాలో ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇప్పుడు మన ఛానల్లో అనాలిటిక్స్ ఆప్షన్లో ఇక్కడ మీకు ఉంటుంది చూడండి, వీడియోస్కి రెవెన్యూ ఎవ్రీ 1000 వ్యూస్కి మీకు $4 వస్తుంది ఆర్పిఎం అనేది. మీరు ఎంతమంది వాచ్ చేస్తున్నారు మీ వీడియోని, అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుందండి. అదే వీళ్ళకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి కదా, అది వీళ్ళకు ఒక 10 లక్షల డబ్బులు వస్తాయి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆగండి. వ్యూస్ అండ్ మినిట్ ఆఫ్ వాచింగ్ రెండు సేమ్ కాదు. మనకు 100 లక్షల వ్యూస్ వచ్చాయి ఒక ఛానల్, ఒక వీడియోకి. ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు 7,900 వ్యూస్ వచ్చాయి, 8,000 వ్యూస్ వచ్చాయి. వ్యూస్ కి వాచ్ అవర్ మినిట్స్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. అది మన దాన్ని బట్టి మనకి ఎర్నింగ్స్ వస్తాయి. ఆ ఎర్నింగ్ మనకు 1000కి ఎంత వ్యూస్ వస్తుంది అనేది మనము చెక్ చేసుకోవచ్చు. అనలిటిక్స్ లో రెవెన్యూలో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి. ఎలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్ రిపోర్ట్లు అంటే రాంగ్ అండి. సో మీకు 1000 ఇన్ని వ్యూస్ వస్తాయి, 1000 అన్ని వ్యూస్ వస్తాయి. ఈ ఆర్పిఎం అనేది మొత్తం చెక్ చేసుకునేది మీ ఛానల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మీ మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుందో అప్పుడు మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు అండి. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా మీ యూట్యూబ్ గురించి నన్ను సంప్రదించండి. నేను డెఫినెట్గా మీ ప్రాబ్లం నేను రిజాల్వ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.